తెలుగు రాష్ట్రాలల్లో డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. హ్మ్. వాళ్ళు కొంతమంది అశోక్ నగర్ లాంటి, దిల్సుఖ్ నగర్ ఇలాంటి అవును. ఏరియాలలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, ఇంకా అశోక్ నగర్‌లో తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. హ్మ్. దాంతోపాటు అమీర్పేట, ఎస్ఆర్ నగరు, దిల్సుఖ్ నగర్‌ల ఏదో మంచి ఒక కోర్స్ నేర్చుకొని సాఫ్ట్‌వేరో లేకపోతే ఇంకో ఉద్యోగం అవును. సాధించాలి. ఏదో గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకొని ఆ ఉద్యోగం సంపాదించాలి అట్లా తిరిగేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఊళ్ళలోకి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకునేటోళ్ళు, ఇసుక దందాలు చేసుకునేటోళ్ళు ఇట్లా చాలా చాలా ఉన్నారు. ట్రూ. అసలు ఈ డిగ్రీలు, పీజీలు చదివి ఇంకా ఇవన్నీ చేస్తూ నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అవును. ఏందసలు కారణం ఏంది? అక్షయ్ మీకు ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్ చెప్తాను. 2024 నుంచి లాస్ట్ 3 ఇయర్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ తెలుగు స్టేట్స్ నుంచి దగ్గర దగ్గర 4,92,000 మంది అప్లికెంట్స్ గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ కోసం చూస్తున్నారు. అవును. నాకున్నటువంటి బేసిక్ అబ్జర్వేషన్ బట్టి మెజారిటీ అశోక్ నగర్ మీరన్న ఏరియాలో చదువుకున్న స్టూడెంట్స్లో 80% పీపుల్ ఫ్రమ్ ద రూరల్ ఏరియా. అవును. అంటే హైదరాబాద్ కాకుండా మిగతా నుంచి వచ్చి మైగ్రేట్ అవును. అవుతున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అవును. ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవడానికి మేజర్గా 2 రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్ అంటే ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంటది. పాజిటివ్ ఫోబియా అనుకోవచ్చు మీరు అవును. దాన్ని. అంటే మన విల్లాస్‌లో కానీ ఎక్కడైనా సరే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ఒక రెస్పెక్టబుల్ పొజిషను. గవర్నమెంట్ జాబ్ అనే అవును. పాయింట్ ఆఫ్‌లో ఇది బావుంటుంది. అవును. ద సెకండ్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్‌లో మీరు ఏ జాబ్ అయినా ప్రైవేట్ ఇండస్ట్రీలో తీసుకోండి 2 ఫ్యాక్టర్స్ మీదనే జాబ్ ఉంటుంది. నెంబర్ 1 కమ్యూనికేషన్ స్కిల్, నెంబర్ 2 టెక్నికల్ స్కిల్స్. ఓకే. అన్‌ఫార్చునేట్‌లీ ఈ 2 మన విలేజ్‌లో చదువుకున్న స్కూల్స్‌లో గానీ, కాలేజ్‌లో గానీ ఉండవు బేసిక్‌గా. ఉండవు. అస్సలే ఉండవు. సో, ఆ ఫియర్‌ని ఇక్కడ ఈ ఫియర్ వాళ్ళకుంటుంది బేసిక్. రెండిట్లో మనం వీక్ గదా అని చెప్పేసి గవర్నమెంట్ జాబ్ కొట్టడం ఈజీ అన్న పాయింట్ ఆఫ్‌లో వాళ్ళు ఇక్కడ చదువుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. అవును. బట్ బ్యాడ్ థింగ్ ఏందంటే ఈవెన్ గవర్నమెంట్ పొలిటీషియన్స్ కూడా ఆన్ టైమ్‌లో జాబ్ కంటే రిలీజ్ చేయకుండా ఏదో టైమ్ పాసింగ్ చేసుకుంటూ వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నారు. పాపం వాళ్ళు వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అవును. అది నిజమే అది. మనం చూసినాం కదా! గత ఆ! ప్రభుత్వంలో కూడా చూసినాం. సో, దీనివల్ల ఏమవుతుందంటే 3, 4 ఇయర్స్ జాబ్ కోసం ట్రై చేస్తుంటారు గవర్నమెంట్ జాబ్ కోసం. గవర్నమెంట్ జాబ్ వస్తే హీరోనే, ఓకే. రాకపోతే జీరోనే. అవును. ఇస్ంట్ ఇట్? అవును. నిజమే అది. సో, వీళ్ళందరూ మళ్ళీ చాలా 4 మంది ఇయర్స్ తర్వాత ఇప్పటికి కూడా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఆ! చాలా మంది ఉన్నారు అశోక్ నగర్‌ల ట్రూ అదే అంటాను. ఇప్పటికి. ఇప్పుడు 4, 5 ఇయర్స్ చదువుకొని పాపం మళ్ళీ ప్రైవేట్ జాబ్ రావాలంటే హ్మ్. ఈ గ్యాప్ ఉంటుంది. హ్మ్. ఈ ప్రైవేట్‌లో ఉన్న మేజర్ ఇష్యూ ఏందంటే 20 ఇయర్స్ తర్వాత హ్మ్. ఫ్రెషర్స్‌కి జాబ్స్ ఇవ్వరు. ఇవ్వరు. ఈ గ్యాప్ వల్ల వాళ్ళే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంటారు. అవును. సో, క్వాలిఫికేషన్స్ ఏమో పీహెచ్‌డీ వరకు ఉంటుంది. హ్మ్. స్కిల్స్ ఏమో అడాప్ట్ అవ్వరు. అవును. ఈ గ్యాపింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈలోపు ఇంకా కాంపిటీషన్ పెరుగుతుంది. హ్మ్. అటు చేరలేక మళ్ళీ బ్యాక్ టు విలేజ్‌కెళ్ళేసి హ్మ్. వాళ్ళే ఒక సెల్ఫ్ అండర్‌ఎస్టిమేషన్ క్రియేట్ అవుతుంది హ్మ్. అక్షయ్. అవును. నా పర్సనల్ సలహా మాత్రమే. దీన్ని ఒకసారి రివ్యూ చేసుకోండి అక్షయ్ మీరు కూడా. హ్మ్. చాలామంది గవర్నమెంట్ జాబ్‌ని ప్రిపేర్ అవుతున్నప్పుడు దే హావ్ ఎ సిలబస్. అవును. ఈ సిలబస్‌లో అర్థమెటిక్, రీజనింగ్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఇలా డిఫరెంట్ కాంబినేషన్ సిలబస్ ఉంటుంది. నేనేమంటున్నానంటే గవర్నమెంట్‌కి ఒక ఆస్పిరెంట్ ఒక 3 సంవత్సరాలు ఆ సిలబస్ చదివి మీ గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాడు. మనకి జాబ్ వస్తే వెల్ అండ్ గుడ్. రాకపోతే ఆ 3 సంవత్సరాలు చదివిన చదువు ఆ సిలబసు ప్రైవేట్ ఇండస్ట్రీకి ఏ విధంగా యూజ్ అవుతది? హ్మ్. ఏ ప్రైవేట్ ఇంటర్వ్యూలో కూడా మీరు హిస్టరీ గురించి గానీ, పొలిటికల్ సైన్స్ గురించి, అర్థమెటిక్‌కి సంబంధించి గానీ ఏ క్వెషన్స్ కూడా అడగడు. అడగరు. అంటే వాట్ ఈస్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ యాస్పిరేషన్? హ్మ్. బై ప్రొడక్ట్ ఏంటి? అది హ్మ్. చదవడం వల్ల అతనికొచ్చే బై ప్రొడక్ట్ ఏంటి? అవును. సో, కొంచెం ఏమన్నా వీలుంటే గనుక నేను గ్రూప్ 1 వరకు వెళ్ళను గానీ, గ్రూప్ 2 కంటే కింది జాబ్ పాయింట్ ఆఫ్‌లో యూ కెన్ యాడ్ సమ్ టెక్నికల్ థింగ్స్. హ్మ్. ప్రైవేట్ ఇండస్ట్రీలో హ్మ్. అట్‌లీస్ట్ ఈ సిలబస్‌ని యాడ్ చేయడం వల్ల వీడి సిలబస్‌లో ఎక్స్‌పర్టైజ్ అయితే గనక ఆ సిలబస్ రేపు ప్రైవేట్ జాబ్‌కి వెళ్ళడానికైనా యూజ్‌ఫుల్‌గా ఉండే విధంగా ప్లాన్ చేయాలి. హ్మ్. నంబర్ 1 సలహా నా నుంచి. ఓకే. సెకండ్ అట్‌లీస్ట్ యూ కెన్ యాడ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కైండ్ ఆఫ్ సిలబస్. హ్మ్. బిజినెస్ అంటే ఏంటి? బిజినెస్ యొక్క ఫండమెంటల్స్ ఏంటి? గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నది? ఎన్ని రకాల బిజినెస్ ఉన్నాయి? వాటి కేస్ స్టడీస్ ఏంటి? డైరీ ఫార్మ్స్ ఏంటి? హ్యాచరీస్ అంటే ఏంటి? వీటికి సంబంధించిన సిలబస్ కూడా యాడ్ చేస్తే సో, ఎండ్ ఆఫ్ ది డే అట్‌లీస్ట్ ఇదే క్వెషన్స్ ఆబ్వియస్లీ వచ్చేస్తుంది మనకు. అవును. గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ ఉన్నప్పుడు. హ్మ్. వాడు అక్కడ వస్తే రాయగలుగుతాడు. కనీసం రాకున్నా అట్‌లీస్ట్ ఈ నాలెడ్జ్ బేస్ చేసుకొని హ్మ్. హి కెన్ ట్రై టు డూ సంథింగ్ ఆన్ దట్. బిజినెస్ పెట్టుకోవడం కావచ్చు, లేదంటే ఇంకోటి కావచ్చు తనకి హెల్ప్ చేయడానికి స్కోప్ అయితే ఉంది. అంటే హ్మ్. నేనేమన్నా అంటే యూ కెన్ క్రియేట్ సమ్ బై ప్రొడక్ట్ ఏంటి? ఆ ఓకే. సిలబస్‌లో బై ప్రొడక్ట్ మీద మీరు కొంచెం ఎక్సర్సైజ్ చేయగలిగితే హ్మ్. అట్‌లీస్ట్ మనం వాళ్ళ టైం వేస్ట్ చేయకున్నట్టు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అవును. బేసిక్‌గా. అవును. సో, మీకు అంతగా ఈ ఈ కావాలనుకుంటే దాంట్లో జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక 6 మంత్స్ ప్రొబేషన్ పీరియడ్ పెట్టేసి ఎంఆర్ఓ ఆఫీస్‌లో అయితే గనుక ఆ సిలబస్ సంబంధించి 6 మంత్స్ ప్రొబేషన్ పెట్టి మళ్ళీ సెపరేట్‌గా మీరు ఎక్స్‌ట్రా చేసుకోవచ్చు. అవునవును. మీరనేది ఇప్పుడున్నటువంటి ఏవైతే సిలబస్ ఉందో పనికి రాదు అన్నట్టా మీ ఉద్దేశ్యం? గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే గ్రూప్ 1కో, గ్రూప్ 2కో ఏవైతే సిలబస్ ఈ పెడుతున్నారో సిలబస్ ఏదైతే ఉందో గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి హార్డ్‌లీ 10-20% మాత్రమే యూజ్ అవుతది. హ్మ్. అంటే మీరు సిలబస్ చేంజ్ చేయాలంటారా? అవును.
ఎటువంటి సిలబస్ పెట్టాలి? ఇప్పుడు చెప్పాం కదా అక్షయ్, మీరు బై ప్రొడక్ట్ క్రియేట్ చేయాలి. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంటెంట్ జాబ్ కోసం మీరు జాబ్స్ నోటిఫికేషన్ నడిచింది అనుకుందాం ఫర్ Hmm. ఎగ్జాంపుల్. అవును. ఒక సెక్రటరియట్లో క్లర్కల్ కైండ్ ఆఫ్ పోస్ట్ ఉంది. Hmm. మీరు అకౌంటెంట్ చేస్తున్నప్పుడు లెట్ ఇంప్లిమెంటేషన్ ద టాలీ. Hmm. మీరు టాలీ అనే సాఫ్ట్వేర్ బేస్ మీద క్వశ్చన్స్ ప్రిపేర్ చేయండి, Hmm. టెక్నికల్గా పెట్టండి, అది కూడా ఒక ఎగ్జామ్ లాగా పెట్టేసండి. యూ బీ స్పెసిఫికేషన్ Hmm. కరెక్ట్గా స్పెసిఫై చేయండి. Hmm. లేదా ఎస్ఏపి ఫికో పాయింట్ ఆఫ్లో మీరు పెట్టండి, Hmm. లేదంటే ఇంటర్నేషనల్ అకౌంటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి కూడా పెట్టండి. Hmm. ఇలాంటి కైండ్ ఆఫ్ టెక్నికల్ నోట్స్ వీళ్ళకి యాడ్ చేయండి. దాంతోపాటు ఆంటర్ప్రినర్షిప్ కైండ్ ఆఫ్ సిలబస్ని కూడా మీరు యాడ్ చేయండి. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ జాబ్కి ఎవరికైతే ఎక్కువ మెమరీ ఉంటుందో వాళ్ళే విన్ అవుతుంటారు. Hmm. అది దానికంటే ఇది బెటర్ కదా అన్నది నా ఒక వ్యక్తిగతమైన సలహా ఇది మాత్రమే.